దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం తీవ్ర అసంతృప్తితో పోరాడుతున్నటువంటి ప్రధాన డిమాండ్ ఈ 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని చెప్పేసి, అలాగే టీఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో అదనంగా ఇంకొక 3 డిమాండ్లు మీరు సేల్స్ ప్రమోషన్ యాక్ట్ కు సంబంధించిన దాన్ని ప్రొటెక్ట్ చేయాలని, అందులో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కి అందరికి ఇచ్చినటువంటి సౌకర్యాలు హక్కులు వాటికి రక్షణ కల్పించాలని చెప్పేసి ఒక ప్రధానమైన డిమాండ్ తోన, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రోజు కార్మిక చట్టాలపైన పెద్ద ఎత్తున దాడి చేస్తున్న పరిస్థితి మనకు అందరికి తెలిసింది. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాబోయే కాలంలో దాన్ని అమలు చేయమని చెప్పేసి స్పష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలందరూ కలిసి మళ్ళీ పార్లమెంటు హౌస్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వామపక్షాలు సిపిఎం, సిపిఐతో పాటు కాంగ్రెస్, ఇతర పక్షాలు కూడా ఎంపీలు పాల్గొన్న పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, బూర్జువా పార్టీలు కావచ్చు, వాళ్ళు డబల్ గేమ్ ఆడుతా ఉన్నారు. రెండవసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఒక కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం తప్ప అన్ని పార్టీలు కూడా ఈ బిల్లుల్ని, చట్టాలని ఆమోదిస్తూ చేతులెత్తిన పరిస్థితి మనకు అందరికి తెలిసిందే. ఈ రోజు ప్రజల యొక్క ఆగ్రహం కావచ్చు, కార్మిక వర్గం యొక్క తిరుగుబాట్లు కావచ్చు, పోరాటాలు కావచ్చు, రాజకీయ అవసరాలు కావచ్చు, అనేక పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలోని కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభాల కోసమే ఈ రోజు ఈ యొక్క లేబర్ కోడ్లను తీసుకొని వచ్చారని చెప్పేసి మనకు అందరికి తెలిసింది. అందులో చాలా అంశాలు ఉన్నాయి, మనందరికి తెలిసిందే. ముఖ్యంగా వేతనాల సమస్య పైన పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఏ రంగంలో చూసినా కనీస వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి మనకు అందరికి తెలిసిందే. ఎందుకంటే వేతనాలు పని గంటల్లోనే పెట్టుబడిదారు వర్గం యొక్క దృష్టంతా ఉంటుందని చెప్పేసి మనకు అందరికి తెలిసిందే. ఎంత ఎక్కువ పని గంటలు చేయించుకుంటే, ఎంత ఎక్కువసేపు పని చేయించుకుంటే అంత ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి పెట్టుబడిదారు వర్గానికి బాగా తెలుసు. కాబట్టి 8 గంటల పనిదినం అటువంటి దాన్ని స్థానంలో 12 గంటలకు అవకాశం కల్పిస్తూ ఈ రోజు ఈ యొక్క లేబర్ కోడ్ల పెట్టిన విషయం మనకు అందరికి తెలిసిందే. అందుకే 12 గంటల దాకా పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వాలు పెట్టడమే కాదు, దానికి మద్దతుగా పెట్టుబడిదారి వర్గం కూడా మాట్లాడుతూ ఉన్నది. అది ఇన్ఫోసిస్ చైర్మన్ కావచ్చు, ఎల్ఎన్టీ ఎండి కావచ్చు, ఇంకోరు కావచ్చు, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు, పక్కన తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్, అనేక ఉత్తర భారతదేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు వాళ్ళ యొక్క అసెంబ్లీలో బిల్లులు పెట్టుకుని ఈ యొక్క పని గంటల మీద దాడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి పని గంటలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించిన పరిస్థితి మనం కరోనా కాలం నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మొన్న కూడా అనేక రాష్ట్రాల్లో 10 గంటలు ఉండాలి, 12 గంటలు అని చెప్పేసి చట్టాలు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చి కార్మిక వర్గం తిరగబడ్డ తర్వాతనే మళ్ళీ వెనక్కి తీసుకున్న పరిస్థితులు కనబడతా ఉంది. అది కర్ణాటకలో చూసాం, తమిళనాడు చూసాం, ఏపీలో చూసాం, అనేక రకాల రాష్ట్రాల్లో ఈ రోజు వాటన్ని పరిణామాలు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకే పని గంటల్ని పెంచుకోవడానికి డైరెక్ట్ గా చట్టంలోనే పెట్టేస్తే ప్రాబ్లమే ఉండదు కదా అని చెప్పేసి ఈ రోజు లేబర్ కోడ్లలో ఆ రకంగా 10 గంటలు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. పెంచుకునేటువంటి హక్కు వేతనాలకు సంబంధించి మొత్తం ప్రభుత్వాల చేతుల్లో పెట్టేశారు. కనీస వేతనాలు అమలు కావాలని చెప్పేసి మనం పోరాటాలు చేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అన్స్కిల్డ్ గానీ, సెమీ స్కిల్డ్ గానీ, స్కిల్డ్ గానీ, హైలీ స్కిల్డ్ గానీ రకరకాల వేజెస్ పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ రకంగా ఉండాలో సెంట్రల్ లేబర్ బ్యూరో చెప్పేటువంటి అంశాలతో పాటు డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారంగా ఈరోజు కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకొని, ఖర్చుల్ని ప్రామాణికంగా తీసుకొని, అదే సందర్భంలో పబ్లిక్ సెక్టార్ యొక్క కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రోజు పెద్ద ఎత్తున నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పెట్టుబడులను ఉపసంహరిస్తా ఉన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరిట ఈ 2025 మార్చు అంటే 2026 మార్చ్ వరకు మొత్తం 6 లక్షల కోట్ల విలువైనటువంటి మొత్తం ప్రభుత్వ యొక్క ఆస్తుల్ని, పెట్టుబడుల్ని అమ్మడానికి ఈరోజు ఒక ప్రయత్నం సీరియస్ గా చేస్తా ఉన్నారు. అందుకే ప్రభుత్వ ఆస్తులు రైల్వేలు కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, బ్యాంకులు కావచ్చు, లేదు బొగ్గు బావులు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, మొత్తం టెలికాం వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించడానికి ఒక ప్రయత్నం సీరియస్ గా చేస్తా ఉన్నారు. అలాగే మొత్తం విద్యుత్ వ్యవస్థను కూడా ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా టీఎంఎస్ఆర్ మన మెడికల్ రిప్స్ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాన్ని కాలరాయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటన్నిటికి వ్యతిరేకంగా ప్రతిఘటనగా
మొత్తం ఆర్థిక డిమాండ్ల పైన కాదు, సామాజికంగా రాజకీయంగా ఏ సమస్య ముందుకు వచ్చినా దాన్ని తీసుకొని కార్మిక వర్గం పోరాడినప్పుడే మనకు అందరికీ సమస్యల పరిష్కారం అయితే అని చెప్పి సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. అందుకే మీ డిమాండ్ పరిష్కారం కోసం మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ సీనియర్ రాష్ట్ర కమిటీ తరఫున మీకు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ సంఘభావం తెలియజేస్తూ